హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో టేస్టీగా, సింపుల్‌గా చేసుకునే ఇన్‌స్టెంట్ సేమియా కేసరి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుందామండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత ముందుగా డ్రై ఫ్రూట్స్‌ని అయితే వేయించుకుందాము. ఇప్పుడు మనం చేసుకునే ఈ సేమియా కేసరి మనం బయట ఫంక్షన్స్‌లో తింటాం కదా! పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలానే వస్తుందండి. యాజ్ ఇట్ ఈస్‌గా ఈ కొలతలతోనే ఒకసారి ట్రై చేయండి. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినా, స్వీట్ తినాలి అనిపించినా జస్ట్ 10 నిమిషాల్లో చేసుకునే టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ అండి. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత దీంట్లో జీడిపప్పు, బాదాము, కిస్మిస్ అయితే వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్‌లో వేయించుకుంటున్నానండి. ఇవి చక్కగా వేగిన తర్వాత అయితే వేరొక ప్లేట్‌లోకి తీసుకుందాము. నెయ్యి సరిపోతుంది అంటే ఓకే. మరొక స్పూన్ వేసుకోండి లేదా ఇప్పుడు నేను ఒక కప్పు సేమియా అయితే తీసుకున్నానండి. నేను ఇక్కడ సేమియా నార్మల్‌గా మనకి బయట షాపుల్లో దొరికే సేమియానే తీసుకున్నాను. రోస్టెడ్ సేమియా అని కొన్ని దొరుకుతాయి కదా! అవైతే తీసుకోలేదండి. నార్మల్ సేమియానే తీసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్‌లో ఇలా ఫ్రై చేసుకుందాము. ఈలోపు వేరొక గిన్నెలో వాటర్‌ని తీసుకుందామండి. ఒక కప్పు సేమ్యాకి 2:30 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. సేమ్యా కరెక్ట్‌గా పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికిపోతుంది. దీన్ని స్టవ్ పైన పెట్టి మరిగించుకుందాము. ఈలోపు సేమ్యా అయితే వేగుతూ ఉన్నాయి కదా! దీంట్లో కొబ్బరి ముక్కలని చిన్న చిన్నగా కట్ చేసి వేస్తున్నానండి. మీరు ఇలా సేమియాలో కాకపోయినా మనం డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడే ఈ కొబ్బరి ముక్కలని వేయించుకోవచ్చండి అక్కడ కూడాను. కలరు ఇలా వైట్‌గా కాకుండా కొంచెం డార్క్ కలర్‌లో వస్తుంది. అలానే మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా కేసరిలో కనుక కొబ్బరి ముక్కలు వేసుకుంటే మనకి వాటర్ మరిగిపోయాయి. సేమియా కూడాను మంచి కలర్ వచ్చింది కదా! నాకైతే ఈ కలర్ సరిపోతుందండి. మీరు ఇంకా డార్క్ కలర్ కావాలంటే మరొక నిమిషం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వాటర్‌ని మరిగిన వాటిని వేసుకుంటున్నాను. ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే సేమియా అనేది చక్కగా ఉడుకుతుందండి. మనం ముందుగా వాటర్‌ని మరిగించుకోవడం వల్ల ఈ సేమియా కేసరి అనేది జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. చూడండి మనకి సేమియా పర్ఫెక్ట్‌గా ఉడికింది కదా! మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఇలా మనం తీసుకున్న వాటర్ కొలతతో కరెక్ట్‌గా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు సేమియాకి హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటున్నానండి. నాకైతే ఈ స్వీట్ సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఒక కప్పు సేమియాకి ఒక కప్పు షుగర్ తీసేసుకోండి. ఇప్పుడు షుగర్ మొత్తము ఇలా కరిగిపోయేలాగా కలుపుదాము. అలానే 4 యాలకులను కూడాను దంచి వేస్తున్నానండి ఫ్లేవర్ కోసము. మరొక స్పూను నెయ్యి కూడాను వేస్తున్నాను. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్‌తో పాటు సేమియా అనేది ఒకటికొకటి అంటుకోకుండా పొడి పొడిగా చక్కగా వస్తుంది. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడాను వేస్తున్నానండి. వీటిని కూడా వేసి కలుపుతున్నాను. ఇక్కడ చూడండి మన సేమియా కేసరి అనేది కాస్త జారుగా ఉంది కదా! ఇది మనం వేసిన షుగర్‌ని చక్కగా పీల్చుకొని కాస్త దగ్గరగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతూ ఉంది కదండండి. మనకి ఇక్కడ కాస్త జారుగా అనిపిస్తుంది. కానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 10 నిమిషాలకి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. చూడండి ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకున్నాను. పర్ఫెక్ట్‌గా మన ఫంక్షన్స్‌లో తినే విధంగానే పొడి పొడిలాడుతూ ఎంతో టేస్టీ అయిన సేమియా కేసరి రెడీ అయింది. మీరు కూడాను ఒకసారి ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.